హాయ్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి బెంగళూరుకి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా వెదర్. ఎంటర్ అవ్వగానే ఆ టెంపుల్ వైబ్స్. బెంగళూరు అనగానే ఓవైపు టెంపుల్స్, మరోవైపు లేక్స్, అంతే కదా. ఒకసారి అలా ఆటోలో కూర్చున్న తర్వాత రియలైజ్ అయ్యాను, నన్ను నేను అప్రిషియేట్ చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక లాంగ్ జర్నీ ఒంటరిగా. ఇక ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్, శ్రీ శ్రీ రవిశంకర్ ఆశ్రమం. ఎంత ఎగ్జైట్మెంట్గా వెళ్ళాను తెలుసా. కానీ కొన్ని కారణాల వల్ల నెల రోజులు ఉందాం అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వెనక్కి వచ్చేసా. మా ఫ్యామిలీకి నా నుండి 1 మంత్కి ఫ్రీడమ్ ఇద్దాము అని అనుకున్నా. సరే, ఇదొక ఎక్స్పీరియన్స్, బెటర్ లక్ నెక్స్ట్ టైం పావని అనుకొని నన్ను నేను అప్రిషియేట్ చేసుకున్నాను. కారణాలు 1-2 కాదు, నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవడానికి చాలా బోలెడనున్నాయి. నేను ఎవరెస్ట్నో అధిరోహించలేదు, అయినా సరే ఇది నాకు విజయంగా నేను భావిస్తున్నాను. చెప్పాను కదా, చాలా సంవత్సరాల తర్వాత ఒంటరిగా జర్నీ చేశాను. ఆ జర్నీ అనేది నాకు స్ట్రెంగ్త్. ఒకానొకప్పుడు ఇల్లు కదిలి బయటికి వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటిది నేను ఇప్పుడు ఏకంగా రాష్ట్రం దాటి వెళ్ళాను ఒక్కదాన్ని. చెప్పాలంటే పట్టుమని 10 సార్లు కూడా ఒక సంవత్సరంలో గడప దాటలేదు. అంటే ఇది ఎంత గొప్ప విజయం నాకు. అఫ్కోర్స్ ఒకటేసారి జరగలేదు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్లోగా జరిగింది. అందుకోసమే ప్రతి చిన్న